హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ అయితే హోటల్ స్టైల్లో ఆలూ పూరి చేయబోతున్నాను. ఆల్రెడీ పూరి ఇప్పుడు చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే నేను ఆలూ కర్రీ పెట్టేస్తున్నాను కాబట్టి దాన్ని కాస్త ఫోటో మాత్రమే చూపిస్తాను. ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, సో అది తీసుకోండి. మనం ఎలా అయితే చపాతీకి కానీ పూరికి కానీ పిండి కలుపుకుంటే అలా కలిపేసుకొని పూరి హోటల్ స్టైల్లో పొంగాలి అంటే అది ఖచ్చితంగా మనము కాస్త చపాతీ పిండి వేసుకోవాల్సిందే, అంటే గోధుమ పిండి వేసుకోవాల్సిందే. ఇక చూడండి, నేను చేస్తున్నాను చపాతీతోటి. కాస్త చపాతీ గోధుమ పిండి యాడ్ చేసేసి పల్చగా కాకుండా కాస్త థిక్నెస్ ఎక్కువగా ఉండేలాగా చేసేసుకుంటాం అనమాట. అప్పుడే మనకి లేయర్గా పొంగుతూ ఉంటుంది. వీడియో కనిపిస్తుందా అండి? వీడియోలో కనిపించినట్టుగా లేయర్గా పొంగుతూ ఉంటుంది అనమాట. ఈ లోపల నేను కొన్ని బాల్స్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి మనకి నూనె కూడా కాగిపోయింది. ఇందులో నేను ఇక్కడ ఏదైతే పామ్ పెట్టామో ఆ చపాతీ తీసుకెళ్ళి పూరీలాగా కన్వర్ట్ చేసేద్దాము. చూడండి, వీడియో కనిపిస్తుందా? దానికి ఉన్న చపాతీ గోధుమ పిండి మొత్తం తట్టేసుకోవాలా, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వెయ్యగానే పొంగుతూ ఉంటుంది చూడండి, ఎంత నీట్గా పొంగుతుందో కదా. అస్సలకి అంటే ప్రెస్సింగ్ ఎక్కువ చేసామంటే ఎక్కువ బబుల్గా వస్తుంది అనమాట, బాగా పొంగుతుంది. చూడండి, దీన్ని ఇంకొకసారి రొటేట్ చేసుకున్నామంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి చేసేస్తున్నాను నేను సైడ్ బై సైడ్. దాన్ని చూడండి, అయిపోయిందిగా. ఇది చాలా వరకు పొంగింది, కాకపోతే నేను కాసేపు ఉంచాను అనమాట, అంటే మా బాబుకి క్రిస్పీగా కావాలి అంటే. ఇప్పుడు రెండోది చూద్దాము. సో ఇదే ప్రాసెస్ అండి. మీకు ఎన్ని చపాతీలు కావాలన్నా ఎన్ని పూరీలు కావాలన్నా ఇలాగే చేసుకోవచ్చు అనమాట. చపాతీలు అంటే పెనం నూనె లేకుండా కాలుస్తాం అనమాట. పూరీలు అయితే నూనెతో డీప్ ఫ్రై చేస్తాము. సో ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, బాగుంది కదా, అచ్చం హోటల్ స్టైల్లో ఉన్నట్టే ఉంది కదా. ఇదో సైడ్ అయితే నేను కర్రీ చేస్తూ ఉన్నాను. అది మాత్రం నేను వీడియో తీయలేదన్నమాట, ఆ కర్రీ మాత్రం. ఎందుకంటే నేను ఆల్రెడీ 2-3 సార్లు పెట్టినాను కాబట్టి ఆలూ కర్రీ, అందుకని నేను వీడియో తీయడం లేదు. మధ్యలో ప్రాసెస్ మాత్రం చూపిస్తున్నాను అనమాట. అంటే మన ట్రెండింగ్ ఏంటంటే 2 కర్రీలు కానీ 2 రెసిపీస్ కానీ ఒకేసారి చేయడం కదా. సో అది నేను ఫాలో అవుతున్నాను కాబట్టి 2 చూపిస్తున్నాను. సో ఈ వీడియో కనుక ఇంకొకసారి అడుగుతున్నా, ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆలూ కర్రీ విత్ పూరి టంటన్ మీకోసమే. ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో, ఓకేనా? ఎంత బాగా వస్తున్నాయి చూడండి, పొంగుతున్నాయి చూడండి, ఎంత బాగా పొంగుతున్నాయో. ఇవి కనుక మా పిల్లలకు కనుక పెట్టామంటే లొట్టలేసుకుంటా తినేస్తారు. థ్యాంక్ యూ అండి, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్. ముందు మీ విలువైన సమయాన్ని మాకు యూటిలైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో